అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినియన్ హాస్పిటల్. ఈరోజు మనం సైనసైటిస్‌లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జనరల్‌గా జలుబు చేసినా కొంచెం దగ్గు వచ్చినా సరే సైనస్ ఉందేమో, హెడేక్ ఉంటే సైనస్ ఉందేమో అని అందరూ బాధపడుతూ అంటే ఎక్కువ ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ సైనసైటిస్‌లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకి నోస్ బ్లాకేజ్ అనేది ఉంటుంది. లేదా కొంతమందిలో సివియర్‌గా రన్నింగ్ నోస్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్‌లో రన్నింగ్ నోస్ అనేది వాటరీ డిశ్చార్జ్‌గా ఉంటుంది. అండ్ 2-3 డేస్ తర్వాత ఆ వాటరీ డిశ్చార్జ్ కాస్త యెల్లోయిష్ కలర్‌లో డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అనేది అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తల బరువుగా ఉండడం. అంటే తల ఇట్లా ముందుకు వాలిస్తే మనకి బరువుగా ఎవరో లాగుతున్నట్టు మొత్తం ఫేస్ అంతా డ్రాగింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ సైనసెస్‌లో ఏంటి అంటే మనకి గాలి గదులు అన్నమాట. సో, ఈ ఎంప్టీ స్పేసెస్‌లో ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్షన్‌కి గురవుతాయో అక్కడ మ్యూకస్ లేయర్ అంతా కొంచెం ఇన్‌ఫ్లమేషన్ అయ్యి అక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరుగుతుందన్నమాట. దానివల్ల బరువుగా ఉండడము, కళ్ళ నుంచి నీళ్లు కారడము, చెవిలో నొప్పి ఉండడము, తలంతా నొప్పిగా ఉండడము. కొంతమందిలో ఏంటంటే నైట్ టైమ్ బాగా గురక వస్తూ ఉంటుంది. సో, అంటే ఆ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నాసల్ బ్లాక్ ఉంటుందన్నమాట. సో, ఇవి మెయిన్‌గా 2 ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అలాగే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ మనకి బయట వాతావరణం నుంచి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ లక్షణాలు సైనసైటిస్ కండిషన్ వస్తుంది. లేకపోతే ఇంటర్నల్‌గా మనకేంటంటే కొంతమందిలో నాసల్ సెప్టల్ డీవియేషన్ ఉంటుంది. అట్లాగే పాలిప్స్ ఏమన్నా ఉన్నా సరే, అడెనాయిడ్స్ ఏమన్నా ఉన్నా సరే వీళ్ళలో కూడా త్వరగా మనకి సైనసైటిస్ అనేది అటాక్ అవుతుందన్నమాట. ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము. సో, రన్నింగ్ నోస్, నైట్ గురక అనేది కొంచెం ఎక్కువ రావడము. కొంతమందిలో సివియర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫీవర్ గూడా వస్తుంది. అండ్ దగ్గు ఉంటుంది. ఆ దగ్గు గూడా ఎట్లా అంటే తెమ్మడగా మొత్తం ఇట్లా నోట్లోకి రావడం అట్లా జరుగుతుంది. కొంతమందిలో ఈ నాసల్ డ్రైనేజ్ అనేది నోస్ వెనక భాగం నుంచి గొంతులోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ లక్షణాలు మనం సైనసైటిస్‌లో చూస్తూ ఉంటాము. సో, ఆయుర్వేదంలో ఈ సైనసైటిస్‌కి మెయిన్‌గా నస్యకర్మ అనే ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఈ నస్యకర్మలో ఏం చేస్తామంటే మెడికేటెడ్ ఆయిల్ డ్రాప్స్ అనేవి నోస్ ద్వారా మనము లోపలికి పంపిస్తాము. సో, దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సైనస్‌లో మనకి ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ అయ్యి ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయ్యిందో అదంతా ఈ మెడికేటెడ్ ఆయిల్ స్క్రేప్ చేసి బయటకి ఎలిమినేట్ చేస్తుందన్నమాట. సో, దానివల్ల మొత్తం మనకి ఆ సైనసెస్ అన్ని క్లియర్ అవుతాయి. ఆ హెవీనెస్ తగ్గుతుంది. అట్లాగే పెయిన్ తగ్గడము, నాసల్ బ్లాకేజ్ కంట్రోల్ అవ్వడము. ఇవన్నీ మనకి కేవలం ఈ నస్యం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఈ నస్యం థెరపీ తీసుకుంటూ ఇంటర్నల్‌గా కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాము. సో, ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేస్తాము. ఆ మెడిసిన్స్ అండ్ డైట్ కూడా అంటే మెడినైన్ అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ. సో, డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తాము. సో, ఇవన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే గనక సైనసైటిస్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అయిపోయి మళ్ళీ మనకి రిపీటెడ్‌గా వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. కొంచెం ఇంట్లో జాగ్రత్తలు అంటే వేడి నీళ్ళు తాగడము, అట్లాగే చల్లగాలికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా, ఏసీకి, కూలర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా, కొంచెం ఏం తీసుకున్నా సరే కొంచెం వార్మ్‌గా తీసుకోవడము. ఇలా కొన్ని ఫాలో అవుతూ ఉంటే గనక ఈ సైనసైటిస్ నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ.